లోకల్ న్యూస్ కు స్వాగతం. లోకల్ న్యూస్ కి వచ్చేసరికి పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు అమెరికా పర్యటనలో ఉన్నారు. వారికి సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నింపనీకి వివిధ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్న సందర్భంలో అక్కడే నివసిస్తున్నటువంటి కమాన్పూర్ మండలానికి సంబంధించిన ప్యాక్స్ చైర్మన్ ఇనుగంటి భాస్కర్ రావు గారి అబ్బాయి ఇనుగంటి ఏదైతే సందీప్ ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిని డల్లాస్ లో కలవడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. డల్లాస్ లో వారు కలవడం జరిగింది. వారికి సంబంధించిన విజువల్స్. ఇతను ఇనుగంటి భాస్కర్ రావు గారికి సంబంధించిన పుత్రుడు. అదేవిధంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు. గోదావరికానికి చెందినటువంటి మదనయ్య ఏదైతే అప్పుల బాధతోటి రిటైర్డ్ సింగరేణి కార్మికుడు, అతను జర్నలిస్ట్ గా కూడా పనిచేయడం జరిగింది. అప్పుల బాధతోటి చనిపోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఏదైతే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఎవరైతే ఉన్నారో వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు శ్రీ అజయ్ బంగా తోటి సమావేశం, రేవంత్ రెడ్డి గారితో సమావేశం కావడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్, మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించి, అదేవిధంగా నెట్ జీరో, డయాగ్నోస్టిక్, హెల్త్ ప్రొఫైల్ రంగాలకు సంబంధించి పెట్టుబడులపై సంప్రదింపులు చేయడంతో ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అది వారు శ్రీధర్ బాబు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ పై సంతోషంగా సానుకూలమైన వాతావరణం కల్పించినట్టుగా తెలుస్తా ఉన్నది. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో మేటి సిటీగా నిర్మించేందుకు కావాల్సిన ప్రోత్సాహాలను వరల్డ్ బ్యాంకు సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పినట్టుగా మనకు అందిస్తా ఉంది. ఇకపోతే మానవత్వం విలువలను మనం చాటి చెప్పే ఒక వీడియోను చూద్దాం. ఏదైతే వాయునాడ్ ఘటనలో ప్రకృతి విలయం మనుషుల్ని ఎక్కడికక్కడ తీసుకెళ్తుంటే ఇప్పుడున్న సమకాలీన సమాజంలో మానవత్వం మంటగడిచిపోతా ఉంటే ప్రకృతి చేసిన కోపాన్ని చూడండి. కోతి తన బిడ్డను దగ్గర పెట్టుకుని ఎట్లా హత్తుకుంటుందో చలి నుంచి కాపాడడానికి మీరు ఆలోచన చేయండి. దీని నుంచి మనుషులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక చిన్న కోతి తన బిడ్డను ఆ చలి బురద నుంచి, ఆ నీటి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేసి హత్తుకొని కొంచెం భరోసా కల్పిస్తున్నట్టుగా ఉంది. ఆ వణుకు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తా ఉంది. దయచేసి మానవత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సమాజంలో జంతువులను చూసన్న మనుషులు మానవత్వంతో మెదలాలని మన న్యూస్ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది.